హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. ఇంకా సీజన్ అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. అందుకే ఎక్కువగా స్టిచ్చింగ్ వీడియోలు కానీ కటింగ్ వీడియోలు కానీ రావట్లేదు. మామూలు వీడియోలు వస్తున్నాయన్నమాట. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొంచెం లైటింగ్ తక్కువగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. బ్లౌజ్ స్పీడ్గా కట్ చేసుకోవాలి అంటే మనకు మెజర్మెంట్స్ ఏవి ఎలా తీసుకోవాలని తెలిసి ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది మిడిల్కి మార్చేసుకొని నడుము లూజ్ తీసుకుంటున్నాను. ఓపెన్స్ అటువైపు ఉంది, జాయింటింగ్ నా వైపు ఉందన్నమాట. ఇంట్లో నైట్ 11కి కట్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్ వచ్చేసి. ఇంకా మనకి యూట్యూబ్ అనేది రోజు వీడియోస్ పెట్టకపోతే మళ్ళీ ఛానల్ వెనక్కి పడిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాను. చూడండి, బ్లౌజు టైట్ కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్, హైట్ దగ్గరకు ఒక మార్కింగ్. మగ్గం వర్క్, రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి చాలా వస్తున్నాయన్నమాట స్టిచ్చింగ్కి. నాకైతే అతుకులు వేయలేకపోతున్నాను. కొంచెం చీప్గా వస్తున్నాయని ఇవే తీసుకొస్తున్నారు. చూడండి, ఇక్కడ బ్లౌజ్కి అయితే చెస్ట్ లూజ్ చూసుకుంటున్నాను. చొంక కింది నుంచి ఉక్స్ పట్టి వరకు అనమాట. ఇంకా ఉక్స్ పట్టి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు చూస్తాం కదా, అలా చూసుకుంటున్నాను. నేనైతే బ్లౌజ్ గురించి క్లియర్గా ఏం చెప్పట్లేదు, కానీ ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా స్టిచ్ చేయాలండి. మనకు అమౌంట్ కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. చూడండి, ఒక 1 అవర్ పడుతుంది స్టిచ్చింగ్ చేయడానికి. పూసలు ఉంటాయి కాబట్టి 1 అవర్ 45 మినిట్స్ అలా పడుతుంది. 45-50 మినిట్స్లో కుట్టేస్తానమాట నేను మగ్గం వరకు. చెస్ట్ దగ్గరకు కూడా మార్కింగ్ వేసేసాను. చూడండి, ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి 400 ఛార్జ్ చేస్తున్నానండి నేనైతే. ఎందుకంటే హెవీగా ఉంది హ్యాండ్స్కి. వాళ్ళు సన్నగా ఉన్నప్పుడు, హెవీగా ఉన్నప్పుడు మనం చేతితో సూదితో కుట్టివ్వాల్సి ఉంటుందన్నమాట. పూసల పైన ఒక్కొక్కసారి నీడిల్తో సూదితో కుట్టలేం మిషన్తో. అటువంటప్పుడు ఏం చేస్తాము, చేతితోనే కుట్టిస్తాం కదా. నెక్ చూడండి, నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ వేసేసుకొని షోల్డర్ వచ్చేసి 2 ఇంచెసే పెడుతున్నాను అనమాట. మరి 2 ఇంచెస్కి ఎలా అడ్జస్ట్ చేయాలంటే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. 2 ఇంచెసే సరిపోతుంది. పైన 2 ఇంచెస్కి ఎక్కువగా పెడితే చాలా చిన్న సైజు నడుము లూజు. చిన్న సైజు వాళ్ళు ఇలాంటి పెద్ద వారి నెక్ ఉన్న బ్లౌజెస్ తెచ్చుకున్నప్పుడు టైలర్స్ తిప్పలు అంతా ఇంత కాదనమాట, అలా ఉంటుంది. ఇంకా చంక డౌన్ కూడా మార్కింగ్ వేసేస్తున్నాను. ఇక్కడ క్లియర్గా అయితే చెప్పట్లేదండి, చూస్తారు, కటింగ్ చూస్తారు, నేను చెప్పే మాటలు వింటారు, అంతే అండి. మీకు యూజ్ అవుతుందన్నమాట. చెస్ట్ చూసుకున్నాను, ఆమ్రౌండ్ చూసుకున్నాను, షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ కూడా వేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు షోల్డర్ అనేది కరెక్ట్గా లేదనమాట. వీళ్ళకి షోల్డర్ కుట్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది. ఇంక అందుకని మనం స్ట్రేట్గా చేసి పట్టేసుకున్నాను అనమాట. ఫ్రంట్కి వెళ్ళింది వెళ్ళనిచ్చేసి పైది చూసుకున్నాను. కొన్నిసార్లు సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా ఇవ్వకుండా కూడా మనని ఇబ్బంది పెడుతుంటారనమాట కస్టమర్స్. కానీ తప్పదు, స్టిచ్ చేసి ఇవ్వాలి. మగ్గం వర్క్ బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా నెక్ కట్ చేసుకోకూడదు. నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట. అంటే మనం అన్లోడింగ్ తిప్పుతాం కదా, డైరెక్ట్గా పెట్టి కుట్టు వేసిన తర్వాత తిప్పేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాను. చూడండి, సింపుల్గా ఈజీ మెథడ్లో ఉంటుందండి. నేను ఎలా కట్ చేస్తున్నానంటే ఇది మీకు ఎక్కడ స్పీడ్ పెట్టలేదు, నేను ఇంత స్పీడ్గా కట్ చేసేస్తాను. మీకు వీడియో కోసం స్లో చేసి మరీ చెప్తూ ఉంటానన్నమాట. కింద హెచ్చుతగ్గులు లేకుండా క్లాత్ అంతా కట్ చేసుకున్నాను. చూడండి, ఈ హెచ్చుతగ్గులన్నీ తీసేయాలి. ఖచ్చితంగా స్కేల్ వాడండి. మీరు రౌండ్ స్కేళ్ళు, మార్కర్ పీసులు ఇవన్నీ తర్వాత సంగతి, కానీ ఒక మార్కర్ పీసు, ఇలాంటి స్ట్రేట్ స్కేల్ ఒకటి, ఒక టేపు, ఒక కత్తెర ఉంటే చాలు. అన్నీ సీజర్స్ అదేంటి అన్ని రకాల ప్రోడక్ట్స్ అవసరం లేదండి. అంటే కర్వ్ స్కేల్ అలాంటివి ఏం అవసరం లేదు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీ చేయితోనే ఎంతటి మంచి కర్వ్ అయినా తిప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, హ్యాండ్ కోసం అయితే చంక డౌన్ ఇచ్చేసాను, హ్యాండ్ హైట్ ఇచ్చేసాను. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టాను, ఫుల్ హ్యాండ్ కాబట్టి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ కర్వ్ డౌన్ ఇచ్చాను. ఇక్కడ ఎలాంటి కర్వ్ స్కేల్ వాడలేదు. చూడండి, కర్వ్ స్కేల్ వాడితేనే కరెక్ట్గా కుదురుతుందా, లేదంటే ఇలా మామూలుగా కట్ చేస్తే కుదరదా అంటే ఎందుకు కుదరదు, కుదురుతుంది, ఖచ్చితంగా కుదురుతుంది. కానీ మనం కరెక్ట్ కర్వ్ మనం ఇవ్వగలగాలన్నమాట, అప్పుడే కుదురుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇంకా హ్యాండ్స్ కట్ చేశాను కదా, ఫ్రంట్ పార్ట్ కోసం కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ పట్టుమని 5 నిమిషాల్లో కట్ చేసేసాను. చూడండి, బ్లౌజు నేనైతే స్పీడ్ పెట్టలేదు. మీకు అర్థమవుతుందో లేదో, నేను ఫటాఫట్మని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువగా ఉందన్నమాట వర్క్ అనేది, ప్రెజర్ ఎక్కువైపోతుంది 2 డేస్లో. ఇప్పుడు మనకు మ్యారేజెస్ వచ్చేసి 18కి 16కి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంత లోపల ఇచ్చే బ్లౌజెస్ చాలా ఉన్నాయి. ఇంకా అన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంటికి తీసుకొచ్చి కటింగ్ చేస్తున్నాను అనమాట. సీజన్లో ఇలా ఉండాలి, మనం కూడా ఫాస్ట్గా ఉండాలన్నమాట, బద్ధకంగా ఉండకూడదు. చూడండి, బద్ధకాన్ని దరిచేరనివ్వద్దు. టైలర్స్కి ఇది మంచి మూమెంట్. సీజన్లో స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనకి మిగతా టైంలో కూడా వర్క్ వస్తుంది. మనం ఇప్పుడు సీజన్లో కరెక్ట్గా వాళ్ళకి వర్క్ కంప్లీట్ చేసి బ్లౌజెస్ ఇచ్చామంటే
మనకు ఖాళీ వర్క్ లేని టైంలో కూడా వర్క్ రావచ్చండి. అలా ఉంటుందన్నమాట. కస్టమర్స్ పెరుగుతారు. ఇక్కడ ఫ్రంట్ హైట్ చెక్ చేసుకుంటున్నాను, చంకలో తీసేసాను. బ్లౌజ్ గురించి అయితే క్లియర్గా చెప్పట్లేదండి, నా పరిస్థితి చెప్తున్నాను అనమాట. ఇలా సాగుతుంది నా పని అయితే. ఇంకా రోజు బిజీగా ఉంటుంది. వీడియో క్లియర్గా తీయడానికి కూడా టైం లేదనమాట. ఇది ముఖ్యమే, అది ముఖ్యమే. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నాకు టైలరింగే ముఖ్యమండి, యూట్యూబ్ కంటే కూడా. ఎందుకంటే నేను డైలీ చేసే వర్క్, నాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ చాలా ఉంటారనమాట. వాళ్ళని డిసప్పాయింట్ చేయలేను, అలాగని పక్కకు పంపించలేను అనమాట. వాళ్ళని పక్కకు పంపిస్తే మనకి ఎలా అవుతుంది? ఖచ్చితంగా కస్టమర్స్ ఎప్పుడు వచ్చే వాళ్ళని ఎంత టైం తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి స్టిచ్ చేసి ఇవ్వడానికే ఆలోచిస్తాను. కానీ వాళ్ళని రిటర్న్ పంపించనమాట. కొత్తగా వచ్చే వాళ్ళకి కాదని చెప్పేస్తాను, కానీ పాత కస్టమర్స్ని మాత్రం అస్సలు వదులుకొని నేను రెగ్యులర్గా ఒక 5-6 సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని కాదని లేనమాట. నేను ఖచ్చితంగా స్టిచ్ చేసి ఇవ్వాలి. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు కుట్టివ్వమంటారో తెలియదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే కుడుతుందిలే అని నమ్మకంతో ఉంటారనమాట. ఎప్పుడు కుట్టిస్తాం కదా, కాబట్టి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు అయితే అనుకున్న టైంకి కుట్టివ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు కుట్టియకపోయినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఇటువంటి పెళ్ళిళ్ళప్పుడు, మ్యారేజెస్ అప్పుడు టైంకి ఇవ్వకపోతే టైంకి ఇవ్వదు మనకి అని చెప్పేసి ఒక నేమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా టైంకి ఇవ్వదు అని చెప్పేసి వచ్చేసి మన దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. మనం స్టిచ్చింగ్ కరెక్ట్గా చేసి టైంకి ఇస్తే మాత్రం మన దగ్గరికే వస్తారనమాట. కస్టమర్స్ని పెంచుకోవాలంటే చాలా ఈజీ అండి. మనం నీట్గా స్టిచ్ చేసి ఇచ్చి వాళ్ళకి టైంకి ఇచ్చి మనం వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా పెరుగుతారనమాట. మంచి కస్టమర్స్ని అస్సలు వదులుకోకూడదు. నాకైతే నన్ను గత 5-6 సంవత్సరాల నుంచి నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళే ఎక్కువగా ఉన్నారనమాట. ఈ మధ్యకాలంలో కొత్త కస్టమర్స్ కూడా బాగా అలవాటు అయిపోయారు ఇంకా. కానీ వర్క్ అనేది ఎక్కువైపోతుంది. ఇంకా కుట్టలేనని బట్టలు వస్తున్నాయి. ఏం చేస్తాం, ఇంకా కుడతామా లేదా అనేది ఉందన్నమాట. ఇప్పుడు 2 డేస్లో ఇవన్నీ స్టిచ్ చేయాలి. చూడండి, అక్కడ కట్ చేసి పక్కన పడేసాను. ఇంకా కట్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకా నైట్ కటింగ్ చేసుకుంటే రేపు మార్నింగ్ వెళ్ళగానే మిషన్ పైన పెట్టేసి కుట్టేయచ్చు అని చెప్పేసి నిద్ర ఆపుకొని మరీ కట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు లేట్గా పడుకుంటే రేపు యాక్టివ్గా ఉండదు, అలా ఉంటుందన్నమాట. కొంతమంది చెప్తూ ఉంటారు, రాత్రి 12 వరకు కుట్టాను, 11 అవుతుంది ఇప్పుడు కుట్టడానికి కూర్చుంటున్నాను. అవన్నీ ఉత్త మాటలు. టైలరింగ్ చీకటి పడే వరకు చేస్తే నెక్స్ట్ డే చేయలేమన్నమాట. అలా ఉంటుంది. కాబట్టి టైమింగ్స్ పెట్టుకోవాలి, టైమింగ్స్ ప్రకారం స్టిచ్ చేయాలి. కటింగ్ చేసుకోవచ్చు అండి, కొంచెం లేట్ అయినా కటింగ్ చేసుకోవచ్చు, కానీ స్టిచ్చింగ్ మాత్రం కూర్చోకూడదు. మన కళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఫోకస్ అంతా మిషన్ మీద ఉంటుంది కాబట్టి కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. నిద్ర ఉండకపోతే, నిద్ర సరిగ్గా పోకపోతే నెక్స్ట్ డే తలనొప్పి, స్టిచ్చింగ్ చేయాలనిపించకపోవడము, ఒళ్ళు నొప్పులు, ఇదంతా కాలు లాగినట్టుగా బద్ధకంగా ఉంటుందన్నమాట. మనిషికి ఫస్ట్ కరెక్ట్ నిద్ర అనేది ఒకటి ఉంటే ఎంత పనైనా చేయొచ్చు. నిద్ర తక్కువగా పోయి రాత్రింబవలు కుట్టుకుంటూ కూర్చుంటే ఆరోగ్యం తొందరగా పాడైపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇన్ని స్టిచ్ చేస్తాను కానీ ప్రెజర్ ఎక్కువగా తీసుకోను అనమాట. అంటే 1-2 రోజులు ఉంటుంది అంతే నా ప్రెజర్. నేను ప్లానింగ్ ప్రకారం దాన్ని డివైడ్ చేసేసి కుట్టేస్తామన్నమాట. ఇంకా దానివలన నాకు ఎక్కువగా టెన్షన్ అనేది తీసుకోను. నేను కూల్గా ఉంటాను. నేను ఈ టైంలో కూల్గా ఉంటూ ప్రశాంతంగా కట్ చేస్తుంటాను అనమాట. ఊరికే టెన్షన్ ఎక్కువగా తీసుకుంటే కూడా పని అవ్వదు, మనకి టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మంచి ఫీల్డే. కాకపోతే పడి నేను తెల్లవార్లు కుడతాను, నేను ఎప్పుడు పడితే అప్పుడే కూర్చుంటాను, మధ్యరాత్రిలో లేచి కుడతానంటే మీ ఆరోగ్యం కూడా అంత తొందరగా పాడైపోతుంది. కాబట్టి చూసి కుట్టుకోవాలి. ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఏవి ఇవ్వాలి, ఏవి కట్ చేసుకోవాలి. ముందుగా కొంచెం ప్లాన్ చేసుకుంటే ఏమీ అవ్వదు. మనం ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు వర్కర్ని పెట్టుకోండి, తప్పేముంది. వాళ్ళకు పని ఇచ్చిన వాళ్ళం అవుతాం, మనకి హెల్ప్ అవుతుంది. మనకు 4 రూపాయలు మిగులుతాయి, వాళ్ళకు ఒక 4 రూపాయలు ఇవ్వచ్చు కదా. అలా నడుస్తుంది అనమాట. మనమే తినాలి, మనమే బ్రతకాలని ఉంటుంది చూడండి. అటువంటప్పుడు కొంతమందికి ఉంటుందన్నమాట, ఊర్లో ఉన్న వర్క్ మొత్తం నాకే వస్తే బాగుండు, నేనే స్టిచ్ చేస్తే బాగుండు అన్నట్టు. అది కరెక్ట్ కాదు. మనము బాగుండాలి, మన చుట్టూ ఉండే వాళ్ళు బాగుండాలని అనుకోవాలన్నమాట. నేనైతే అసలు ఇంతకుముందు అయితే అసలు స్టిచ్ చేసేదాన్ని కానే కాదు. కటింగ్ చేసి వర్కర్స్కి ఇచ్చేదాన్ని, నా పని నేను వేరే చూసుకునేదాన్ని. ఇప్పుడు పెద్ద మిషన్ తీసుకొచ్చిన తర్వాత కొంచెం స్టిచ్చింగ్ దగ్గర ఎక్కువగా కూర్చుంటున్నాను. ఎందుకంటే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు చిన్న మిషన్ మీద కొంచెం ఇబ్బంది పడిపోతారనమాట వాళ్ళు స్టిచ్చింగ్ చేయడానికి. అలాంటివన్నీ నేను స్టిచ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈజీగా సింపుల్గా కటింగ్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది అయిపోతుందన్నమాట. మనం కటింగ్ అనేది, బ్లౌజ్ కటింగ్ అయిందా స్టిచ్చింగ్ అయిపోయినట్టేనండి. కటింగ్ చేయకుండా పెట్టుకున్నామా అలాగే ఉంటుంది.
కాబట్టి లైనింగ్ ఖచ్చితంగా కాటన్ లైనింగ్ అయితే తడిపేసి వేయండి. మన కస్టమర్స్ పెరగడానికి ఇదొక రీజన్. మనం తడపకుండా వేస్తే ఉతికిన తర్వాత సింక్ అయిపోయి పై క్లాత్లు వేసినట్టుగా అయిపోయి ఫిట్టింగ్ పోతుందన్నమాట. కాటన్ లైనింగ్ ఖచ్చితంగా తడపాలి. చూడండి నేనైతే ఇన్ని కట్ చేసేసాను ఫటాఫట్ మని. ఇవాళ అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే, లేకుంటే లేదు. వీడియో చూస్తున్నందరికీ